ఇప్పుడు నేను కేర్‌లెస్‌గా ఉండాలో, బాధ్యతగా ఉండాలో మీరే చెప్పాలి. పుట్టింట్లో పెద్ద కూతురిగా, అత్తింట్లో చిన్న కోడలిగా ఎవరైతే ఉంటారో అది మన కేటగరీకి చెందిన వాళ్ళు కామెంట్ చేయండి. పెద్దవాళ్ళు కొద్దిగా బాధ్యతగా ఉంటారు. చిన్నవాళ్ళు కొంచెం కేర్‌లెస్‌గా ఉంటారు. అందుకే నేను బాధ్యతగా ఉండాలా, కేర్‌లెస్‌గా ఉండాలని అప్పుడప్పుడు కన్‌ఫ్యూజ్ అయితా అన్నట్టు. ఆ కన్‌ఫ్యూజుల్నే జీవితం అంతా అయిపోతుంది. మా వారైతే కేజీ మామిడికాయలు తెచ్చిర్రు. పప్పులో 1, 2 ఎయంగా మిగిలినయి 4 ఉంటే మాత్రం అవిటి మాత్రం చట్నీ పెడుతున్నా. ఈ సీజన్ వచ్చింది అంటే సీజన్ వచ్చిన కాడికెళ్ళి అయిపోయేదాకా ఏదో ఒక రూపంలో మామిడికాయలు తినాలి మనం. తింటాం కూడా. మధ్య మధ్యలో చట్నీ పెట్టంగా ఎన్ని పనులు మధ్యలో పిల్లలు సేమియా చేయమంటే సేమియా చేసిన, కూరగాయలు వచ్చినాయి. ఇవన్నీ పనులు చేసుకుంటేనే చట్నీ పెట్టుడు కానిచ్చేసిన. ఇది పాత కారప్పొడి. కొంచెం కొత్త కారప్పొడి అయితే ఇంకా కలర్‌ఫుల్‌గా ఉండేది. ఇంకా కొంచెం టేస్ట్ రెట్టింపు అయ్యేది. అయినా కానీ టేస్ట్ మాత్రం అదుర్సండి. మామిడికాయ కారం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇది అయిపోయినాక దీన్ని లాస్ట్ దాన్ని వృధాగా చేస్తామా? అస్సలు చేయం. ఇది ఇప్పటి నుండి కాదు, మన అమ్మమ్మల, నానమ్మల కాలం నుండి వస్తుంది. చట్నీ అయిపోయిన తర్వాత అందులోనే అన్నం వేసుకొని తినుడు. నేను తిన్నా సూపర్‌గా ఉంది.